హలో అండి. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసే బియ్యంతో తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా ట్రై చేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి, లేదంటే వారంలో ఒక్కసారి అయినా ఇలా హెల్తీగా చేసుకొని బ్రేక్ఫాస్ట్ తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. రుచి అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఉప్మా మర్చిపోతారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. ఇలా పెసర్లతో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఈ ఎండాకాలంలో మనకు ఒంటికి చలవ చేసేందుకు సగ్గుబియ్యం చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు లేని వాళ్ళైతే దీని ప్లేస్లో మనం రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేయకపోయినా పర్వాలేదు. అదే కప్పుతో 1 కప్పు నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నానండి. బన్సీ రవ్వ అంటారు. మనకి ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ నానబెట్టే అవసరం ఉండదండి. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నైట్కి నానబెట్టుకొని అప్పటికప్పుడు పిండి పులియబెట్టకుండా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నైట్ కోసం చేస్తున్నానండి. అందుకే మధ్యాహ్నం ఇలా నానబెట్టుకున్నాను. సగ్గు బియ్యం ఇంకా బియ్యం కూడా బాగా నానాయండి. మినపగుళ్ళు కూడా నానాయి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. చూడండి, ఇప్పుడు 2 బాగా నానాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని వాటర్ మొత్తం వంపేసి ముందైతే మనము దీంట్లోకైతే పెసరపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఇంకా గోధుమ రవ్వ 2 వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్తీగా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే హెల్తీకి కూడా చాలా మంచిదండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు, పెద్దలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి 2 గరిటెలు పిండి వేసుకొని మీకు కావాలంటే పల్చగా ఉన్న దోశలైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. ఇలా దోశ వేసేటప్పుడు మాత్రం మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దీనిపైన నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇలా పెసరట్టులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా దోశలు వేసుకోండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. 1 by 1 ఇలా వేడివేడిగా దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. అంత టేస్టీగా ఉంటాయి దోశలు. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేస్తున్నాను. వేడి వేడిగా తింటే ఒక 2-3 ఎక్కువనే తింటారండి. అంత బాగుంటాయి. రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసర్లతో హెల్తీగా చేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మీకు ఇక్కడ తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఈ దోశ రుచి చూస్తే రెగ్యులర్గా బియ్యంతో చేసుకునే దోశల రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత మృదువుగా ఉంటాయి ఈ దోశలు అయితే. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.